జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుస్సు రాశి మిత్రులారా, ఈ సెప్టెంబర్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, అర్ధాష్టమ శని యొక్క దృష్టిలో ఉన్నారు. గురుడు 8వ స్థానంలో, శని 4వ స్థానంలో, రాహు 3వ స్థానంలో, కేతు 9వ స్థానంలో ఉన్నారు. ఈ నెల వ్యాపార పరంగా పాత బకాయిలు వసూలయ్యే ప్రయత్నించడం చాలా మంచిది. భాగస్వామి వ్యాపారంలో లెక్కలు స్పష్టతగా ఉంటుంది. మాట మీద మాత్రమే పెద్ద ఒప్పందాలు ఉంటుంది. డిజిటల్ కన్సల్టెన్సీ, కమ్యూనికేషన్, ట్రేడింగ్, సర్వీస్ రంగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. సెప్టెంబర్ 2వ భాగంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. పెద్ద పెట్టుబడి ఒక్కసారిగా పెట్టకుండా దశల వారీగా చేయడం మంచిదని కూడా సూచించడం జరుగుతుంది. నెల చివర ఒక కొత్త కస్టమర్ లేదా కొత్త మార్కెట్ పరిచయం ఏర్పడే అవకాశాలు బలంగా ఉంటుంది. 8వ స్థానంలో గురుడు కారణంగా పాత బకాయిలు, కుటుంబ ఆర్థిక వ్యవహారాలు, ఇన్సూరెన్స్, ట్యాక్స్ డాక్యుమెంటేషన్, సంయుక్త ఆస్తులు, పాత పెట్టుబడులు, పునఃపరిశీలన వంటి అంశాల మీద ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ విషయంలోకి తీసుకుంటే అతి వేగంగా స్పెక్యులేషన్ ట్రేడింగ్ చేయడం వల్ల డిసిప్లిన్ ఇన్వెస్టింగ్ చాలా మంచిది. లాంగ్ టర్మ్ ప్లానింగ్ మంచిది. డైవర్గేషన్ చాలా అవసరం. షార్ట్ టర్మ్ అగ్రెసివ్ ట్రేడింగ్ జాగ్రత్త. అప్పు చేసి పెట్టుబడి పెట్టకండి, పోయే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తుల్లో ప్రభుత్వ ఉద్యోగంగా తీసుకుంటే ఉద్యోగ బాధ్యత పెరుగుతుంది. గుర్తింపు ఆలస్యంగా వస్తుంది. అధికారులతో మాట్లాడేటప్పుడు నేరుగా కానీ మర్యాదగా కానీ వ్యవహరించాలి. ఫైల్ అప్రూవల్స్, ట్రాన్స్ఫర్స్, అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ నెమ్మదిగా కదిలే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ 17 తర్వాత కెరియర్గా సూర్యుడు కన్యలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి ప్రైవేటు ఉద్యోగస్తులు కొత్త బాధ్యత రావచ్చు. టీమ్ హ్యాండ్లింగ్ పెరగవచ్చు. సీనియర్ మేనేజ్మెంట్ దృష్టిలో పడే అవకాశాలు ఉన్నాయి. జాబ్ చేంజ్ ఉన్న వారికి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆఫర్ లెటర్స్, స్ట్రక్చర్స్ కొత్త వాళ్ళకి కొంచెం క్లారిటీ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా కమ్యూనికేషన్స్, క్లయింట్ హ్యాండ్లింగ్, రిపీట్ కస్టమర్ ఇలాంటివి కొంచెం కన్సల్టెన్సీ, అస్ట్రాలజీ, ఎడ్యుకేషన్, ఐటీ సర్వీస్, డిజిటల్ సర్వీస్, ఫినాన్స్ రిలేటెడ్ సర్వీస్, మార్కెటింగ్, మీడియా సపోర్ట్, ప్రొఫెషనల్ సర్వీస్ వంటి రంగాల్లో కొత్త ఎంక్వైరీస్ రావచ్చు. మీ మాట మీ బిజినెస్గా మారుతుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి పరిచయాల కంటే ప్రజలతో ప్రత్యేక సంబంధం చాలా ముఖ్యం. రాహు 3వ స్థానంలో ఉండడం వల్ల ప్రచారం, సోషల్ మీడియా, పబ్లిక్ కమ్యూనికేషన్, చిన్న సమావేశాలు, ఫీల్డ్ విజిట్స్, స్థానిక సమస్యలపై స్పందన ఇవన్నీ మీకు కలిసి వస్తుంది. మాటలు కొలిచి మాట్లాడడం చాలా ముఖ్యం. ఇంకా సినిమా రంగం వారికి కొత్త ప్రాజెక్టుల గురించి చర్చలు మొదలయ్యే అవకాశం ఉంటుంది. అయితే ప్రాజెక్ట్ ప్రారంభం మరియు పేమెంట్ మధ్య గ్యాప్ ఉండొచ్చు, జాగ్రత్త. టీవీ మీడియా రంగం వాళ్ళకి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, డిజిటల్ మార్కెటింగ్, టీవీ డిస్కషన్, పబ్లిక్ స్పీకింగ్, ఆన్లైన్ టీచింగ్, అస్ట్రాలజీ కంటెంట్, న్యూస్ కమ్యూనికేషన్, బ్రాడ్కాస్ట్, లీడ్ జనరేషన్ వంటికి చాలా అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కాపీ చేసి మళ్ళీ పెట్టడం కంటే కూడా మీ సొంత అనలైజేషన్ ద్వారా పెట్టడం చాలా మంచిది. ఇంకా ప్రాపర్టీస్ విషయంలో ఇంటి రెనోవేషన్, కన్స్ట్రక్షన్, షిఫ్టింగ్ వంటి విషయాల్లో అవకాశాలు ఉన్నాయి. స్థలాలు అవన్నీ కొనేటప్పుడు టైటిల్ రిజిస్ట్రేషన్ అప్రూవల్ పూర్తిగా పరిశీలించి పత్రాలు చూడకుండా అడ్వాన్స్ ఇవ్వకండి. ఇంకా వాహనంలో కొత్త వాహనం కొనేంత అవకాశం లేదు, కానీ ఉన్నదాన్ని బడ్జెట్లో ఆలోచించుకుంటూ ఉంటారు. కుటుంబ జీవితంలో కుటుంబం మీపై బాధ్యత పెరుగుతుంది. మీకు ఒక నిర్ణయం తీసుకొని కుటుంబ సభ్యులు చెప్పుకోవడం కంటే ముందుగా చర్చించడం మంచిది.